జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు గొడ్డళ్ళు గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ మోడీ వాళ్ళు మళ్ళీ లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. ప్రభుత్వం నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6 సూపర్ 7లో ఇంకా ముందుకు పోయినామనంటే ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇది 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంటు రాసిన లెటరు 24/4/2026 అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు అంటే ఐఓసికి, బీపీసీఎల్కు, హెచ్పికి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్లో అంటే ఐఓసి వాళ్ళు, బీపీసీఎల్, హెచ్పి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే 101 రూపాయికి లీటర్కు డీజిల్ దొరుకుతుందని వాళ్ళకు 101 రూపాయికి లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోలు డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే, ఇదే పరిస్థితి. ఒకసారి అది చూపించుమా, ఒకసారి మేనిఫెస్టో ఆయన ఎన్నికలకు ముందు ఈనాడు పేపర్ కటింగ్ ఒకసారి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ రకంగా చూపించినాడో ఆ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఒకసారి చూపించు. ఒకసారి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1500,
2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, ఈయనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6, సూపర్ 7 అడ్వర్టైజ్మెంటు. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000, 1500 ఇంటూ 12 నెలలు అంటే, ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరానికి 36,000 బాకీ. 2 ఏళ్ళు అయింది, ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు కూడా ఒకసారి చూపించము, ఒకసారి సంతకాలు. చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళీ దానికి ఒక మళ్ళీ ఏంది, మళ్ళీ వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రమాణం. చదువు ఒకసారి, నీకు దగ్గరగా ఉందంతా చదువు ఒకసారి. ఆ ప్రమాణం ఎంత, ఏం ప్రమాణము? మైక్ పెట్టుకొని చదువు బట్టి రాయ్, చెప్పట్టు, చెప్పు. మెల్లగా చదివితే బాగా అర్థమవుతుంది. ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పటి నుంచి కింద చూడు, జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. జూన్ 2024 నుంచి ప్రారంభం, సినిమా ప్రారంభం. అది ఇది చేసినారు. ఇంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికి ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. మళ్ళీ ఇంకోటి ఏంది, 50 ఏళ్ళకి పక్క కింద రాసిన చూడమా, 50 ఏళ్ళకే పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల నెల పెన్షన్ 50 ఏళ్ళకే. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండు. ప్రతి మహిళకు, ప్రతి పెన్షన్దారికి, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రతి వ్యక్తికి, ఇది ప్రతి వ్యక్తికి నెలకు 4,000 రూపాయలు అంటే 48,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 96,000 ఈ 2 ఏళ్ళకు బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. నిజంగా ఇంట్లో గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టుకొని తిడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, నేను ప్రే చేయగలుగుతారమ్మా? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే, మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు, ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఇంతవరకు అయినా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అది
ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూసాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, తమిళనాడు ఎన్నికల్లో మొన్న ఫోటో పెట్టుకుని ఎందుకు ప్రచారం చేశారు? ఆ ప్రచారం కూడా ఆయన బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటున్నాయా? Sir, one last question, sir. One last question. Sir, you have Raghav. come with a proposal, Mavigan. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu is claiming that we are working continuously on Amaravati development and is also going for the second phase of land pooling? Raghav, could you just repeat the question? Sir, is it feasible to develop the Mavigan, which you have come up with a proposal? Well, since Chandrababu Naidu is developing, he's telling that we are developing Amaravati region as a capital. See, the whole gist of it is, what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it. Whereas Mavigan is something which is already in existence. Day one itself, you have a certain level of city in place, with all the infrastructure already in place, be it in the form of a port in Machilipatnam, be it in the form of an international airport in Vijayawada, be it in the form of 4 national highways intersecting, be it in the form of 3 railway stations already in existence, be in terms of 9 medical colleges, private and government, both of them available, be it in various forms, be it educational institutions, be it in various forms, this is already in existence. So there is nothing required for you to spend except for improvising the connectivity, and at best over a period of maybe 5 years or maybe even 7 years or 8 years, if you can spend just 10% of whatever you're talking about in Amaravati, a reasonable amount of even 15,000-20,000 crores should suffice over a period of 5-7 years. The moment you accept to Mavigan, rather than constructing your buildings there, shift them over here and you christen it as Mavigan and capital. The moment you do that, the capital comes into existence on day one. Whereas there, even after a decade, even after 2 decades, even after 3 decades, you would find yourself in a situation where Andhra Pradesh has no capital.